హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రతిరోజులాగే ఈరోజు కూడా దేహమే దేవాలయము అనే కాన్సెప్ట్లో మనం పరమాత్మ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో ఏమైనా అక్షర దోషాలున్నా, స్వర దోషాలున్నా మన్నించగలరు. సో ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్దాము. దేహము దేవాలయమని, అందు జీవుడే పరమాత్మయ్యని చెప్పబడుచున్నది ఆగమము. మనం 9వ భాగంలో ఉన్నామండి. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సదాశివ త్యజేదజ్ఞాన నిర్మల్యం సోహం భావేన పూజయేత్. దేహమే దేవాలయములని, జీవుడే పరమాత్మయ్యని తెలుసుకుందాము. విశ్వ తేజసుడు శంకరుడే, దేహి శివుడే ప్రాణము. జీవుడు సదా మంగళ స్వరూపి అయి దేవుడై ఉన్నాడు. దేహము దేవాలయమని, అందు జీవుడే పరమాత్మయని చెప్పబడుచున్నది ఆగమము. భగవంతుని లీల ఏమీ అర్థం కాదు. అదే ఆ పరమాత్ముడికి ఒక రూపం. పరమాత్మని తెలుసుకోవాలి అంటే సాధకుడికి ఒక ఆకారం కావాలి. సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాడు కనుక ధ్యానం చేయమంటే ఎలా చేస్తాడు? ఒక వర్ణన కల్పితే సాధకుడు ఆ ఆకారాన్ని, ఆ వర్ణనని తన ధ్యానంలో చూస్తాడు. ధ్యానం నిలబడుతుంది. అంతే తప్ప శూన్యంలోకి చూస్తూ ధ్యానం చేస్తే సాధకుడికి చీకటి తప్ప ఏమీ అర్థం కాదు. అందుకే పూర్వం మహర్షులు వేదాన్ని ఆధారంగా చేసుకుని వేదం వర్ణించిన విధంగా పరమాత్మకి ఒక రూపం కల్పించి సృష్టిలో ఉన్న పరమాత్మ శక్తిని ఆ విగ్రహంలో నిక్షిప్తం చేశారు. కొన్ని చోట్ల ఆయనే స్వయంభువై వెలసి భక్తులను అనుగ్రహించాడు. అంతే తప్ప ప్రత్యేకంగా అంటూ పరమాత్ముడు ఎక్కడా లేడు. సృష్టిలో ఉన్న ప్రతి అణువులో ఉన్నాడు. సాధకులను ఉద్ధరించే నిమిత్తం విగ్రహారాధన ఏర్పాటు చేయబడింది. భగవంతుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ప్రకృతిలో ఉన్నాడు. అంటే సామాన్య భక్తుడు భగవంతుడిని దర్శించలేడు, సాధ్యం కాదు. భగవంతుడు నాకు ఇది కావాలి అని ఎప్పుడూ అడగలేదు. ఒకడు విగ్రహం పెట్టుకున్నాడు, మరొకడు గుడి కట్టాడు, మరొకడు తన దగ్గర ఉన్న డబ్బుతో వజ్రాలు కూర్చిన నగలు చేయించి దర్జాగా వచ్చి అలంకరించాడు, మరొకడు దొడ్డిదారిలో వచ్చి తీసుకెళ్ళాడు. భగవంతుడిని ప్రతిష్ఠించడం దగ్గర నుండి అలంకరించడం వరకు అన్నీ చేసిన మనమే. వాటిని కాపాడుకోవాలి. కానీ భగవంతుడి మీద నిందలు వేస్తే మనకే అపచారం కదా. పరమాత్ముడికి మట్టిగడ్డ అయినా వజ్రమైనా తేడా లేదు. ఎందుకంటే రెండిటిలో ఉంది తనే కనుక. నగలు పెట్టిన వాడిలో ఉన్నాడు, దోచుకెళ్ళిన వాడిలోనూ ఉన్నాడు. తన భక్తులని ఎవరైనా బాధలకు గురి చేస్తే తప్ప మిగిలినవన్నీ ఏమీ పరమాత్మ పట్టించుకోడు. ఒక భక్తుడు దైవం కోసం అన్వేషణ చేస్తూ ప్రపంచమంతా తిరిగాడు. అలా తిరుగుతూ ఎందరినో ఎన్నో సందేహాలు అడిగాడు. కానీ మనసుకి వారిచ్చిన సమాధానాలు రుచించలేదు. ఇలా ఉండగా ఒకనాడు ఒక మహర్షి ఇతడికి తారసపడ్డాడు. అప్పుడు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది. అదేంటో తెలుసుకుందాం. స్వామి, పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉంటాడు అని అడిగాడు. అప్పుడు మహర్షి చిరునవ్వు నవ్వుతూ, నీ సందేహం త్వరలోనే తీరుతుంది నాయన అంటూ ఒక మహావృక్షం చూపించి, అది ఏమిటి నాయన అన్నాడు. అది వృక్షం. ఓహో, వృక్షమా? ఎలా వచ్చింది? విత్తనం ద్వారా వచ్చింది స్వామి. సరే, అక్కడ పలుగు ఉంది కదా, తీసుకొని ఆ చెట్టు పునాది త్రవ్వు అన్నాడు. ఎందుకు స్వామి అని అడిగాడు. మహావృక్షం కదా, త్రవ్వితే చచ్చిపోతుంది కానీ ఆ విత్తనం ఎలా ఉందో చూడాలని ఉంది. అయ్యో స్వామి, అదెలా సాధ్యమవుతుంది? విత్తనం నుండి చెట్టు వస్తుంది అన్నావు. విత్తనం చూడలేమా?
విత్తనమే చెట్టు, చెట్టుకి విత్తనానికి తేడా లేదు. విత్తనం ప్రత్యేకంగా ఉండదు కదా. ఇదే నాయన నీ సందేహానికి సమాధానం. అదెలా స్వామి అని అడిగాడు. విత్తనం అనేది పరమాత్మ, ఆ పరమాత్మే వృక్షం అనగా సృష్టి. సృష్టి వేరు, పరమాత్మ వేరు కాదు. ప్రతి అణువులో పరమాత్మ ఉన్నాడు. సృష్టి నుండి పరమాత్మని వేరు చేసి చూడలేము అని చెప్పాడు ఆ మహర్షి. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం శ్రీ శంభురూపాయ నమః శివాయ నమః. ఓం నమః శంకరాయ విశ్వతేజసే నమః. మానవ సేవయే మాధవ సేవ. సర్వేషాం శాంతిర్భవతు. స్వస్తి.